India's freedom struggle is known for certain unique aspects. The largest mass-based struggle in the history of mankind. సుదీర్ఘమైన పోరాటం. ఇంత పోరాటం ఎప్పుడు జరగలేదు. ఈ మాట అంటున్నప్పుడు చాలా మంది సౌత్ ఆఫ్రికా అంటారు. సౌత్ ఆఫ్రికా 1992 దాకా ఉన్నింది కదా సార్. వలస పాలనలో మండేలా ప్రెసిడెంట్ అయ్యేంత వరకు. మరి ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ పెద్దదేనంటారే ఎట్లా అంటారు? మండేలా 30 సంవత్సరాల పైన జైల్లోనే ఉన్నాడు. గాంధీ వెళ్ళి స్టార్ట్ చేసేదాకా అక్కడ అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ లేదు. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏ స్ట్రగుల్ విత్ ఎక్స్ట్రీమ్ కాంట్రడిక్షన్స్. అడుగడుగున విభేదాలు కనబడుతుంది. ఏమిటి ఎక్స్ట్రీమ్ కాంట్రడిక్షన్స్ అంటే? ఒకవైపు నేషనలిజం, ఇంకొక వైపు రీజనలిజం. జాతీయతావాదం ఒకవైపు, మరోవైపు ప్రాంతీయతావాదం. సెక్యులరిజం అండ్ కమ్యూనలిజం. ఇవన్నీ విరుద్ధమైన భావాలు కదా. రీజనలిజం స్టార్ట్ అయిందా సార్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో? ఎస్. సపరేటిస్ట్ ఆంధ్ర మూవ్మెంట్, సపరేట్ ఆంధ్ర మూవ్మెంట్ 1913 నుంచే స్టార్ట్ అయింది కదా. India's freedom struggle is known for certain unique aspects. In what way our freedom struggle is unique? Something special, what you don't see in other freedom struggles. Freedom struggle is unique for number one, the largest mass-based struggle in the history of mankind. అతి పెద్ద ప్రజా పోరాటం. ఇంత పెద్ద ప్రజా పోరాటం చరిత్రలో ఎప్పుడు లేదు. The largest mass-based struggle in the history of mankind. India's freedom struggle, number one. Number two, the most prolonged and protracted struggle for freedom. సుదీర్ఘమైన పోరాటం. ఇంత పోరాటం ఎప్పుడు జరగలేదన్నమాట. ఈ మాట అంటున్నప్పుడు చాలామంది సౌత్ ఆఫ్రికా అంటారు. సౌత్ ఆఫ్రికా 1992 దాకా ఉన్నింది కదా సార్. వలస పాలనలో మండేలా ప్రెసిడెంట్ అయ్యేంత వరకు. మరి ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ పెద్దదేనంటారే ఎట్లా అంటారు? మండేలా 30 సంవత్సరాల పైన జైల్లోనే ఉన్నాడు. గాంధీ వెళ్ళి స్టార్ట్ చేసేదాకా అక్కడ అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ లేదు. ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇతిమిద్దంగా, స్పష్టంగా, పూర్తిగా కొనసాగలేదు. అది ఒక్క ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 60 సంవత్సరాలు పైగా పట్టింది. మిగిలిన దేశాలన్నీ కూడా వాటికి తెలియకుండానే స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఏ ప్రయత్నం జరగకుండానే. ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా ఇట్ టుక్ మోర్ దాన్ 6 decades టు గెట్ ఇండిపెండెన్స్. దిస్ ఈస్ most prolonged and protracted freedom. 6 decades. Problem is, from the beginning we have not asked for independence. That's the problem. Independence movement, we study it as independence movement. Fundamental question, did you ask for independence? This is very interesting. You asked for self-governance. You asked for Swaraj. You did not ask for Purna Swaraj. To ask for Purna Swaraj, you took more than 40 years. Problem, India is always moderate. India is always very liberal. Even with enemies, we are very liberal. We have hesitation. మొహమాటం ఎక్కువ. ఏం కావాలని అడగడానికి కూడా మొహమాటమే మనకు. ఏమడిగావు నువ్వు ముందు? స్వరాజ్యం అన్నావు, స్వయం పరిపాలన అన్నావే కానీ పూర్ణ స్వరాజ్యం ఎప్పుడు అడిగావు? అడగలేదు. అందుకే అంత టైం పట్టింది కూడా, 62 years. నెక్స్ట్, నెంబర్ 3, ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏ స్ట్రగుల్ విత్ ఎక్స్ట్రీమ్ కాంట్రడిక్షన్స్. అడుగడుగున విభేదాలు కనబడుతూ ఉంటాయి. ఏమిటి ఎక్స్ట్రీమ్ కాంట్రడిక్షన్స్ అంటే? ఒకవైపు నేషనలిజం, ఇంకొక వైపు రీజనలిజం. జాతీయతావాదం ఒకవైపు, మరోవైపు ప్రాంతీయతావాదం. సెక్యులరిజం అండ్ కమ్యూనలిజం. ఇవన్నీ విరుద్ధమైన భావాలు కదా. ఒకవైపు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటున్నాను నేను, ఇంకోవైపు ఏమో భారత్ మాతాకి జై అంటున్నాను. నేషనలిజం వర్సెస్ రీజనలిజం. రీజనలిజం స్టార్ట్ అయిందా సార్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో? ఎస్. సపరేటిస్ట్ ఆంధ్ర మూవ్మెంట్, సపరేట్ ఆంధ్ర మూవ్మెంట్ 1913 నుంచే స్టార్ట్ అయింది కదా. వీ వాంటెడ్ ఎన్ ఇండిపెండెంట్ లింగ్విస్టిక్ ప్రావిన్స్ ఆంధ్ర రాష్ట్ర. వీ నెవర్ వాంటెడ్ టు రిమైన్ ఇన్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. దిస్ ఈస్ రీజనలిజం. On the other hand, we are extremely patriotic also. Similarly, we are secular, Hindu, Muslim, bhai bhai. At the same time, we are killing each other. Communalism. So, are you secular or are you communal?
బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అగైన్. సో ఇవన్నీ విరుద్ధమైన భావాలు. అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్టెడ్ విత్ కాంట్రడిక్టరీ పాలసీస్. Contradictory policies of Lord Ripon and Lord Lytton. Finally, both were responsible for your independence. Okay. Freedom struggle to begin with, if not independence, freedom struggle to begin with. There's a question in civil service mains. How Governor General Ripon and Lytton both were responsible for India's freedom struggle. ఒకడేమో ఎట్లా అణిచివేయాలని చూశాడు, ఇంకోటి ఇండైరెక్ట్గా ప్రమోట్ చేశాడు. చాలా చిత్రంగా ఉంటుంది. వన్ హ్యాడ్ సింపథీ ఫర్ ఇండియా, ద అదర్ వన్ హ్యాడ్ కంటెంప్ట్ ఫర్ ఇండియా, బట్ బోత్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇంట్లో కూడా మీ అమ్మ వద్దంటుంది, పెళ్లి చేసుకో అంటుంటుంది, మీ నాన్న సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వు అంటుంటాడు. చివరకు ఇద్దరు రెస్పాన్సిబుల్ నీ సక్సెస్కి. ఒకడు నిన్ను నిరుత్సాహపరుస్తున్నారు, ఇంకోటి ప్రోత్సాహపరుస్తున్నాడు. అర్థమైందా? మనకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పక్కన చేరి నీ కాళ్ళు లాగేస్తుంటారు కిందికి. నీకు రాదు, పిల్లిని కూడా పాస్ కావు, నువ్వు ఎందుకు పనికిరానుడివి, ఇట్లా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, బాధపడబాక, నేనున్నాను, పాలిటీ అర్థం కాలేదా, ఎకానమీ అర్థం కాలేదా, అన్నీ నేనే చెప్తాను. చివరికి ఇద్దరు రెస్పాన్సిబులే. ఒకడు నిరుత్సాహపరిచి నీలో పంతాన్ని తెప్పించాడు, బాగా పట్టుదలను తీసుకొచ్చాడు. ఇంకొకడు నేను బెన్నంటి నిన్ను నిలబడ్డాడు. నీ సక్సెస్కి ఇద్దరు కారణమే. అట్లాగే లార్డ్ లిట్టన్, హీ సప్రెస్డ్ ఇండియాస్ నేషనలిస్ట్ ఫీలింగ్స్, హీ డిస్కరేజ్డ్ ఇండియాస్ నేషనలిజం. లార్డ్ రిపన్ ఇండైరెక్ట్లీ ప్రమోటెడ్ నేషనలిజం. ఫైనలీ బోత్ వర్ రెస్పాన్సిబుల్. ఇది కాంట్రడిక్షనే. కాంట్రడిక్షన్ అంటే విరుద్ధమైన అభిప్రాయాన్ని కాంట్రడిక్షన్ అంటాం. వీ వాంటెడ్ అన్ ఇండిపెండెంట్ యునైటెడ్ ఇండియా. ఫైనలీ యూ గాట్ ఇండిపెండెంట్ యునైటెడ్ ఇండియా ఆర్ డివైడెడ్ ఇండియా. డివైడెడ్ ఇండియా. చిత్రంగా ఉంటుంది ఇది. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు ఐపీఎస్ తక్కువగా నేను ఒప్పుకోను సర్వీస్ ఐపీఎస్ అన్నాడు. సంతోషించావు, వాడు ఐపీఎస్ అవుతాడని. చివరికి వాడు కానిస్టేబుల్ అయినాడు. కానిస్టేబులే బాగుంది, నాకు ఐపీఎస్ వద్దు అన్నాడు. ఇదేందిరా ఇది? అర్థమైందా? కెన్ యూ అండర్స్టాండ్ దిస్? యూ వాంటెడ్ ఏ యునైటెడ్ ఇండియా బట్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ divided India. You got a divided India. You asked for freedom taken, but finally you got freedom given. This what Bose tells Gandhi. Gandhi, freedom is what I take, not what they give. But finally you got freedom given or freedom taken. Freedom given, not freedom taken. సో ఇవన్నీ విరుద్ధమైన భావాలు కదా ఇవి. నువ్వు ఏం అడిగావు, ఏం తెచ్చుకున్నావు, చివరికి దేనికోసం స్టార్ట్ చేసావు, దేంతో ఎండ్ అయినావు. ఇన్ని విరుద్ధమైన భావాలు, ఎక్స్ట్రీమ్ కాంట్రడిక్షన్స్. ఇన్ నో అదర్ రివల్యూషన్ యూ విల్ సీ, ఇన్ నో అదర్ ఫ్రీడమ్ మూమెంట్ యూ సీ. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్స్ట్రీమ్ కాంట్రడిక్షన్స్. దెన్ ద లాస్ట్ ఐ షుడ్ సే, if not least, okay, if not last, the least is India's freedom struggle, the only struggle which accepted in principle satyagraha, ahimsa. Follow this carefully. We accepted satyagraha and ahimsa as the means to realize independence, as the means to get independence. It does not mean we followed them. Are you understanding? సత్యాగ్రహం మూలసూత్రం మాకు, అహింస మూలసూత్రం. ఇవి మా ప్రధాన ఉద్దేశాలు. ఇట్లా మాట్లాడిన ఒకే ఒక ఉద్యమం ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఏ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా వాళ్ళు సత్యాగ్రహం మాట్లాడలేదు, అహింస మాట్లాడలేదు. హింసే. ప్రపంచంలో ఏ దేశానికి కూడా అహింస అనేది తెలియదు. అహింస అనేటువంటిది, సత్యాగ్రహం అనే పదాలు ఇవి భారతీయ సంస్కృతిలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. ధర్మయుద్ధం అనే మాట మాట్లాడింది కూడా ఇండియానే. ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయింది 3 o'clockకి. బార్డర్ దాట్లా ఎక్కడ వాడు ఉన్నాడో వాడిని కొట్టాడు. సామాన్య ప్రజానీకానికి చేయదు ఇండియా. సిగ్గుమాలిన పని చేసేది పరాయి దేశాలు చేస్తాయి. ధర్మయుద్ధం అంటే మీ యుద్ధాలన్నీ ధర్మయుద్ధాలా, ఇట్లా మాట్లాడేవాడు కూడా వాడు ఉంటాడు. అన్ని యుద్ధాలు ధర్మయుద్ధాలు అని అనట్లే, కానీ ఆ మాట అట్లీస్ట్ మాట్లాడాం కదా. ఏ దేశమైనా మాట్లాడింది అట్లా. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ద ఓన్లీ స్ట్రగుల్ విచ్ స్టూడ్ బై అహింసా సత్యాగ్రహ. ఇట్ డస్ నాట్ మీన్
వీ ఫాలోడ్ ఇట్ ఇన్ టోటో. పూర్తిగా వీటిని పాటించామని అనడం లేదు మనం. ఎందుకంటే కరెక్ట్గా చెప్తాడు గాంధీ కూడా, సత్యాగ్రహం అహింస అంటే హింసను టాలరేట్ చేయడం కాదయ్యా, దేనికైనా లిమిట్స్ ఉంటాయి. నాన్ వైలెన్స్ డస్ నాట్ మీన్ టాలరేటింగ్ వైలెన్స్. ఐ ఆమ్ నాన్ వైలెంట్, బట్ యు ఆర్ ఇచ్చింగ్ ఫర్ వైలెన్స్ మీన్స్ a point will come where I will definitely turn violent. Non-violence is not the first idea. It is secondary for us. Violence is secondary for us. Non-violence is primary. In Indian history, this concept is clearly reflected in your iconography, in your temple architecture, in your idols. Every god blesses you. Right hand. లెఫ్ట్ హ్యాండ్ యూ హ్యావ్ వన్ వెపన్ ఆల్సో. వెపన్ కూడా ఉంది చేతిలో. నిజమేందా? ఏం కావాలో తీసుకోరా, హాయిగా ప్రశాంతంగా ఉండు, సంతోషంగా. ఏదో పని చేయబాక. ఏదో పని చేసావు అంటే ఆయుధం కూడా ఉంది, సాగుకొడతాం. ఈ సమన్వయం ఏ ఉద్యమంలోనూ ఉండదు ఇట్లాగా. ఏ బ్యాలెన్స్ బిట్వీన్ వైలెన్స్, నాన్ వైలెన్స్. Don't say we followed altogether non-violence. Gandhi himself violated this. In the Quit India movement, Gandhi gave a call, do or die, do or die. Understand? Is he not provoking violence? He is. Crime against God and mankind to trust the British anymore. బ్రిటిష్ వాడిని నమ్మడం మానవత్వం పట్ల నేరం అవుతుంది, భగవంతుడి పట్ల నేరం అవుతుంది. ఏం చేస్తారో నాకు తెలియదు, చేయండి. ఇంత బహిరంగ చెప్తున్నాడు ఆయన. సత్యాగ్రహి, అహింసావాది. సో పాయింట్ హియర్ ఈజ్ ఇండియాస్ స్ట్రగల్ known for non-violence and satyagraha, the only struggle which preached this. These are unique aspects of India's freedom struggle. How the struggle started then? You are told in modern India, English introduced reforms. There is a lovely question in UPSC. అద్భుతంగా ఇస్తారు వాళ్ళు క్వశ్చన్స్. ఎవరు ఫ్రేమ్ చేస్తారో తెలియగని మొత్తానికి. ఏమని అడిగాడు క్వశ్చన్? ఇండియా లిబరేటెడ్ హర్ ఫెట్టర్స్ అండ్ బాండ్స్ విత్ వెస్టర్న్ హ్యామర్స్. ఇండియా లిబరేటెడ్ her fetters and bonds with Western hammers. So coming back to the point here, in modern India, the first and the foremost important factor for the beginning of your freedom struggle is introduction of English education. I am discussing the question how India liberated fetters and bonds with Western hammers. వలసవాదం కలోనియలిజం అంటాం. వలసవాదం తన వ్యతిరేక శక్తుల్ని తనే ప్రమోట్ చేస్తుంది. చిత్రం ఇది. తన వ్యతిరేక శక్తిని తనే ప్రమోట్ చేసుకుంటుంది, తెలియకుండానే చేస్తుంది అది. అంటే ఏంది? తన పతనాన్ని తనే తెచ్చుకుంటుంది. అట్లా తెచ్చుకునేటువంటి శక్తులు ఏంది? కలోనియలిజం ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. వెన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై టీబీ మెకాలే 1835, Macaulay never expected that it would lead to India's nationalism. Are you understanding? ఇంగ్లీష్ విద్యా విధానంలో వాడు ఏం చెప్పాడు? రేషనలిజం, హ్యూమనిజం, ఎంపరిసిజం. అరే హేతువాదం ఉండాలా, మానవతావాదం ఉండాలా, ప్రత్యక్ష ప్రామాణిక వాదం ఇట్లాంటి గొప్ప వాదాలు తెచ్చిపెట్టావు. అవి మాకు బోధించావు, సంతోషం. దాంతో ఏమైంది? మనమే ప్రశ్నించడం స్టార్ట్ చేశాం. ప్రశ్నించు 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 అంటే ఓ రోజు పొద్దున వాడు నిన్నే ప్రశ్నించాడు. అర్థమైందా? నేను నా బిడ్డలకు చెప్తా, తండ్రి ప్రశ్నించు. భగవంతుడు కూడా భయపడిపోక. వెన్ యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్, డోంట్ గెట్ ఈవెన్ ఫియర్డ్ ఆఫ్ గాడ్, బికాజ్ యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్. ఎప్పుడు ప్రశ్నించడానికి రెడీగా ఉండు. ఓ రోజు పొద్దున వాడు నన్ను ప్రశ్నించాడు, నువ్వు చేసేది కరెక్టేనా అన్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? వాడు నా స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? నేనే. అట్లాగే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబుల్ ఫార్ ఇండియన్స్ టు క్వశ్చన్ ద బ్రిటిష్. మెకాలే నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వుడ్ గో టు దట్ ఎక్స్టెంట్. ఆర్ యు అండర్స్టాండింగ్? నెంబర్ వన్.
Number two, English promoted communication systems, unified India, geographically, railways, posts, telegraphs. So unification of India took place. They introduced uniform civil administration. They introduced uniform civil administration. Except, my dear, there are certain good things English had done in the long run interest of the India's history. ప్రధానికి బ్రిటిష్ వాడిని తిట్టడం మంచిది కాదు, ఇది కూడా మాట్లాడాలి మనం. ఒక వాదానికి కట్టుబడి ఉండబాక ఎప్పుడు కూడా రెండు వైపులా చూస్తూ ఉండాలి ప్రతి చోట. ఇంగ్లీష్ వాడు దోచుకోబోయినాడు, డ్రైన్ ఆఫ్ వెల్త్, భయంకరంగా దోచాడు. సోది అంతా ఎందుకు మాట్లాడతావు? దోచాడు నిజమే, దోచుకున్నాడు, ఎక్స్ప్లాయిట్ చేశాడు, ఇదేనా? అటువైపు ఇప్పుడు చూడు. మరి మనోళ్ళు చేయట్లేదా? ఇప్పుడు మహానేతలు ఉన్నారు కదా మనకు, మన మహానేతలు, మన ఆఫీసర్స్ దోపిడికి చీఫ్ సెక్రటరీ చెప్తున్నాడు, హార్డ్లీ 4 or 5 people are there, వెరీ ఆనెస్ట్ IAS ఆఫీసర్స్. దోచుకోవడానికే వస్తున్నాడు సర్వీసులో కొంతమంది. వాడిని ఎందుకు తిడతావు? మనవాళ్ళు ఉన్నారు కదా దోపిడికి. మనవాళ్ళు దోచే విధానం చూసి వాడే సిగ్గుపడుతున్నాడు ఒక రకంగా. మరి మాకు తెలియదు కదా ఇట్లా కూడా దోచుకోవచ్చని. అంత బాగా మనవాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. వాడిని ఎందుకు తిడతావు? వాడిని ఒక మున్రో ఇచ్చిన అడ్మినిస్ట్రేషన్కి ఈరోజు కూడా తెలంగాణ ప్రజలు, రాయలసీమ ప్రజలు మర్చిపోలే ఆయన్ని. ఆయన పేరు పెట్టుకుంటున్నారు బిడ్డలకి, ముండోలప్ప, ముండోలయ్యా అని. పర్మనెంట్ లెగసీ అయింది. సర్ ఆర్థర్ కాటన్ ఆస్తిపాస్తులు అమ్మి కట్టాడు ధవళేశ్వరం ఆనకట్ట. అందుకే కాటన్కి ఈరోజు కూడా పిండ ప్రదానం చేస్తాం మనం. దొరా నిన్ను మర్చిపోలేదు మేము అని, నీ వల్ల తింటున్నాం నాయన మేము 3 పూట్ల అని. ఎందుకు వాళ్ళని తిడతావు? దోచుకున్నారు నిజమే. కాబట్టి ఇట్లా నువ్వు ఊకదప్పుడు రాయబాకండి ఆన్సర్లు. బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎప్పుడు కానీ. అండర్స్టాండ్? బ్రిటిష్ రెస్పాన్సిబుల్ ఫార్ యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా, జాగ్రఫికల్ యూనిఫికేషన్. బ్రిటిష్ రెస్పాన్సిబుల్ ఫార్ యూనిఫామ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్. ఒకటే చట్టము. 1833 నుంచి బెంగాల్లో ఏం చట్టాలు వస్తాయో అవే ఇండియా మొత్తానికి. చాలా బ్యూటిఫుల్గా చేశాడు వాడు. అండర్స్టాండ్? దే ఇంట్రడ్యూస్డ్ డెమోక్రటిక్ ఐడియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియన్స్ కూడా చట్టాలు ఎట్లా చేయాలో నేర్పిస్తాము. ఇంగ్లాండ్ మదర్ ఆఫ్ పార్లమెంటరీ ఐడియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఒప్పుకో ఇవన్నీ ఛాందస్వాదంతో మాట్లాడాక. దెర్ ఆర్ ఈవిల్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. దే ఇంట్రడ్యూస్డ్ ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్. ఒక మార్పు రావడానికి కారణమైనాడు వాడు. దట్ వే దే వర్ క్రియేటింగ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ నేషనలిజం. ఐఎమ్ నాట్ గివింగ్ ఫుల్ క్రెడిట్ టు ఇంగ్లీష్, ఓకే, బట్ డెఫినెట్లీ దే క్రియేటెడ్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ nationalism. That is the answer for India liberating fetters and bonds with the Western hammers.